హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఫామ్ హౌస్ దగ్గర వ్లాగ్. ఈరోజు మంగళవారం కనుక అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాను. అంటే నైటే వచ్చాం, మండే నైటే వచ్చాం. ఈరోజు ఇక్కడ వంట ఏంటంటే టమాటా పచ్చడి నా స్టైల్లో. పల్లీలు వేయించి పెట్టాను ముందే. కొన్ని నువ్వులు కూడా వేస్తాను నేను. అంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, టేస్ట్ ఉంటుంది. మన కాల్షియం కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందని అన్నిటిలో కొంచెం అయితే వేస్తాను నేను నువ్వులు. కడాయి పెట్టాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను, దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయించేటప్పుడు దాన్ని కొంచెం మనం తుంచాలి. తుంచితే ఏంటంటే పైకి ఎగరవు, లేకపోతే పేలిపోతాయి. మన బాడీ మీద ఆయిల్ పడడం, మిర్చి పడడం, కాలడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని ఎప్పుడైనా తుంచాలి దాన్ని. పచ్చిమిర్చి 2 ముక్కలు చేసేస్తే చిల్లవు అన్నట్టు, ఎగరవు. పల్లీలు మంచిగా వేయించి పెట్టుకున్నాను. ఇన్ని పట్టవు, ఒక హాఫ్ వేస్తాను. అన్నం కోళ్ళకి వేసేయి, అక్కడ కొంచెం వేసేయి. సిటీలో అన్నం మిగిలితే తీసుకొచ్చాము. కుక్కకు అవసరం వస్తుంది. ఇక్కడ ట్రస్టీ అని కుక్క ఉంటుంది మాకు, చిన్న పెద్ద కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు ఉంటాయి. నాటుకోళ్ళకి కుక్కకి అన్నం తీస్తాం అక్కడి నుంచి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే మరీ బ్రౌనిష్గా కాదు, కొంచెం పండుగ. ఇంకా ఉంది అన్నం, ఉంది. మళ్ళీ వండి వెళ్తే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఇట్లా వేగిన తర్వాత ఇందులోనే టమాటా ఇట్లా అన్నీ వేయచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఈ మిర్చి అనేది పులుపులో ఉడికి కారం ఉండదు అంతగా. మిర్చి కారం ఉన్నా కూడా పచ్చడి కారం అవ్వదు. ఇదొక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. రోటి పచ్చడి చేయాలనుకున్నా కానీ అంత టైం లేదు. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి. అమ్మవారి పూజ అయిపోయింది కానీ మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. ఇందులోనే కొన్ని ఆవాలు ముందే వేస్తే మొత్తం ఇట్లా కొన్ని ఆవాలు, కొంచెము జీలకర్ర. నేనే తీస్తున్నాను కనుక వీడియో. కొంచెం మళ్ళీ మళ్ళీ పోపు వేస్తాం కదా. ఒక 2-3 మెంతులు కూడా వేయాలి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని మాత్రమే, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు కొంచెం, పోపులో కొంచెం, ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేగిపోయినాయి. కరివేపాకు కూడా కలర్ చేంజ్ అయ్యింది. కొంచెం పసుపు, మళ్ళీ పోపులు ఎట్లా వేస్తాం కనుక కొంచెం పసుపు. మేమైతే మా ఇంట్లో పసుపు పట్టిస్తానండి నేను. ప్యాకెట్ పసుపు అసలు ఎప్పుడు వాడం. అమ్మవారి గుళ్ళోకి, అమ్మవారికి సంబంధించి మాకు ఇంట్లోకి మొత్తం ఒకేసారి నేను ఒక 4-5 కిలోలు పట్టిస్తాను. అమ్మవారి గుళ్ళోకి ఎక్కువ పడుతుంది కనుక నాకు జస్ట్ ఒక 3-4 నెలలు వస్తుంది. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మిరపకాయలలో ఈ టమాటా ఉడికితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, దాన్ని అలా వదిలేద్దాం.
దీనిపైన ఒక మూట మంచి మగ్గుతాయి. తర్వాత దాంట్లో 2 ఇప్పుడు వెదర్ బాగాలేదు కదా కనుక 2 మిరియాలు వేసుకుంటా కూడా ఇంకా బాగుంటుంది. 2 ఒక జస్ట్ ఒక 5 అంతే. ఓకే, దానిలో వదిలేస్తే అదే మగ్గుద్ది. ఇందులో ఒక పించ్ ఆఫ్ చింతపండు, కొంచెం పులుపు. ఇప్పుడు టమాటాలు పుల్లగా ఉంటలేవు కదా. డ్రాగన్ ఫ్రూట్ పోయిన వారం తెచ్చాము, ఫ్రిడ్జ్లో పెట్టి చూడలే. ఈరోజు బయట తీసేది బ్లాక్ అయిపోయింది, పడేయాలి. ఏ ఫ్రూట్స్ అయినా ఏవైనా అన్నమైనా ఏవైనా ఇక్కడ వేస్ట్గా పడేసేది ఉండదండి. ఎందుకంటే మాకు ఇక్కడ కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వాటికి ఆహారంగా ఇచ్చేస్తాం. ఇంత చింతపండు సరిపోయింది. దీన్ని కడిగేసుకొని మరి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, బాగుండదు. కొంచెం చింతపండు, దాన్ని అలా వెల్లుల్లి తీసుకుందాం. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ ఉంటే వెల్లుల్లి ఇట్లా ఒకసారి తీసి పెడతాను. అన్ఎక్స్పెక్టెడ్గా మటన్, చికెన్ లాంటివి ఉంటాయి కదా,